నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మంటల్లో కాలి వ్యక్తి సజీవ దహనం. మనుబోలు సమీపంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో ఘటన. సంఘటనా స్థలికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించిన పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి. రైతుల శ్రేయస్సు కోసమే పనిచేయాలి. నియోజకవర్గ పరిధిలో ఎంపికైన సాగునీటి సంఘాల అధ్యక్షులను అభినందించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. గూడూరులోని గడియారం స్తంభం వద్ద పెంచిన విద్యుత్ ఛార్జీలు, మీటర్లు వంటి సమస్యలపై నిరసన వ్యక్తం చేసిన సిపిఎం, సిఐటియు మరియు ప్రజా సంఘాల నాయకులు. హాస్టళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గ్రేస్ ప్రేయర్ హాల్లో జరిగిన కార్యక్రమంలో యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్స్ అండ్ లీడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. అనంతరం ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. చలిమంటలో ఓ గిరిజనుడు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన మనుబోలు సమీపంలోని కోదండరామపురం చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో చోటు చేసుకుంది. అంబి సుబ్బయ్య ప్రాణాలు కోల్పోవడంతో పరిసర ప్రాంతాల వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో సిఐ శివరామకృష్ణారెడ్డి సంఘటనా స్థలికి చేరుకుని విచారించారు. మనుబోలు సమీపంలోని కోదండరామపురం చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీకి చెందిన అంబి సుబ్బయ్య అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున ఇంటి ముందు చలిమంట వేసుకున్నాడు. ఇంటి ముందు తాటాకు వసారా ఉండడంతో నిప్పురవ్వలు ఎగసిపడి వసారాకు మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో అందరూ నిద్రిస్తున్నారు. అగ్ని ప్రమాద సంఘటన ఎవరూ గుర్తించలేదు. సుబ్బయ్య ఉన్న మంచం పూర్తిగా కాలిపోయింది. 60 ఏళ్ల వయసున్న సుబ్బయ్య తనను కాపాడాలని అరిచినా లాభం లేకపోయింది. ఆయన మంటల్లో సజీవ దహనమయ్యారు. సోమవారం ఉదయం ఇది గుర్తించిన పలువురు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సిఐ శివరామకృష్ణారెడ్డి సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలో 105 సాగునీటి సంఘాలు ఏకగ్రీవం కావడంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఎన్నికైన అభ్యర్థులు, నాయకులు ఆయన్ను కలిశారు. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో నియోజకవర్గంలో టీడీపీ తరపున నిలిచిన వారు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్నికైన అభ్యర్థులు, నాయకులు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిశారు. ఆయనకు వారు శాలువాలు కప్పి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్నికైన వారిని సునీల్ కుమార్ శాలువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సాగునీటి సంఘాల ఎన్నికల్లో స్థానిక నాయకులు పట్టుదలతో పనిచేయడం వలన దాదాపు నియోజకవర్గ పరిధిలో అన్ని సాగునీటి సంఘాల ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. అదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. సాగునీటి సంఘాలకు ఎన్నికైన వారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనిచేయాలని ఆయన వివరించారు. ప్రజాస్వామ్యానికి కట్టుబడుతుంది కాబట్టి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టమని చెప్పి సూచనలు ఇచ్చిన కదప ఈ ఎలక్షన్స్ని ఇక్కడ జరిపాం. ఈ జరిపిన దాంట్లో కూడా నేను అప్పుడే చెప్పా, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళకే ఇస్తామని చెప్పా. వాళ్ళకే ఇచ్చాం, 99.9 ఇచ్చాం. కానీ ఎక్కడో కొన్ని దగ్గర మిస్ అయినాం. కాబట్టి ఆ లోటుని నెక్స్ట్ ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సభ మూలకంగా వాళ్ళకు ఉద్యోగం చేస్తున్నాం. మీరు కూడా 2 years 2.5 years ఉంటారు. తర్వాత ఎవరైతే మీ గ్రామంలో మన తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఆశించారో వాళ్ళకి ఇచ్చేదాన్ని కూడా మీరు సంయుక్తం కావాలని చెప్పి పార్టీ లీడర్స్ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా మన పార్టీ వాళ్ళని కూడా ఖచ్చితంగా తీసుకోవాలని బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక నాయకులను తెలియజేస్తున్నాను. అలాగే సొసైటీ సంబంధించినటువంటి పేర్లు కూడా మీరు
పంపిస్తే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి తెలుగుదేశం పార్టీ గెలుపునికి ఎవరైతే తోడ్పడ్డారో వాళ్ళ పేర్లే మీరు దయచేసి ఇవ్వండి, ఇప్పుడు లాగానే ఇవ్వండి. అట్లా కాకుండా మీరులో ఉండేవాళ్ళు లేదా మీ పని వాళ్ళు ఏమో పెట్టద్దు. ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కూడా సంతోషిస్తారు. దాంట్లో పాటు ఖచ్చితంగా బీజేపీ జనసేనలో కూడా దాంట్లో కూడా కొన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు లాగానే మా నాయకులకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఒక మాట చెప్తే అది బీజేపీకి ఇవ్వాలంటే ఓకే అన్నారు, ఎక్కడ కూడా అట్లా పడలా. ఈవని ఎక్కడ చెప్పాలి మా నాయకులయ్యా, అది మా వాళ్ళకి నిజంగా చాలా సంతోషం. అలాగే జనసేనకి ఇవ్వాలన్నా కానీ ఎక్కడ కూడా అటు ఇటర్లా మా ప్రివిలేజ్ అటు ఇటర్లా మనం చదువుకున్నాడు. మీదంతా కూడా అంతా ఈవెంట్ ఏకగ్రీవంగా జరిగింది. అందరు నాయకుల్లో కూడా ఆనందం ఉంది. ఇంకా మరికొందరు మాట్లాడారు. పరిస్థితి మనం చూసాం. అయితే ఈసారి ప్రజలే రాకుండా చేశారని చెప్పని మనం చెప్పుకోవాలా. ఇటువంటి మన నియోజకవర్గంలో ఒక్క టీసీ కూడా వైఎస్ఆర్సీపీకి గెలవడానికి మనంత బలానికి నిదర్శనం చెప్పి అంతకంటే ముందుగానే కొన్ని నీటి సంఘాలు అనుమతించారు. అయినా కూడా కొన్ని అవకాశం కల్పించడం అడిగినప్పటికీ కూడా వాళ్ళు కూడా అకామిడేట్ చేసి అవకాశం ఉన్న చోట చివరి నిమిషంలో ఏం చెప్పినట్టుగా రేపు లాస్ట్ డేట్ అయితే ముందు రోజు చెప్పినా కూడా వాళ్ళకి ప్రెసిడెన్షియల్ గాను మైనస్ గాను వాళ్ళకి అవకాశం కల్పించినందుకు మేము కూడా ధన్యవాదాలు సార్. ఆ విషయాన్ని కూడా జిల్లా తెలియజేసాం. మా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సిపిఎం మరియు సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద సిపిఎం, సిఐటియు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎం, సిఐటియు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని ఎన్నికల్లో కూటమి నాయకులు హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలను సర్దుబాటు ఛార్జీల పేరిట ప్రజలపై భారం మోయపడం సరికాదని తెలిపారు. పాత మీటర్లు తొలగించి కొత్త స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, ఇది మీటర్ కాదని స్మార్ట్ బాంబు అని వారు వివరించారు. రాష్ట్ర స్థాయిలో కూడా విద్యుత్ ఛార్జీలు తీవ్రంగా పెరిగిపోయినాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నేను ప్రభుత్వంలో వస్తున్నాను, ఈ విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తానని చెప్పి ఏదేదో వాగ్దానం చేస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. అదేవిధంగా అయితే నేను చేయను, నేను ఎప్పుడైనా కానీ ఒకే విధంగా ఉన్నట్టు కూడా చేస్తాను అని చెప్పడం జరిగింది. ఈ యొక్క మోడీ గారికి అనుకూలమైన పద్ధతిలో ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మోడీ చెప్పారు అన్ని కూడా తలకాయలు చెప్పి ఈరోజు విపరీతంగా కరెంటు పెట్టారు. ప్రతి అంగంలో కూడా అదేవిధంగా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టారు. మొత్తంగా విద్యుత్ బిల్లులపై ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా గూడూరు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో టవర్ టాక్ సెంటర్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే సూటి ప్రశ్న, కూటమి ప్రభుత్వానికి మేము సూటిగా అడుగుతున్నాం ప్రజల తరఫున, అసలు మాకు స్మార్ట్ మీటర్లు ఎందుకు? ప్రజలు అడిగారా? పాత మీటర్లు తీసేయమని అడిగారా మిమ్మల్ని? దానికి మీరు సమాధానం చెప్పండి ప్రజల్లోకి వచ్చి. ఈ 3 వాయిదాల్లో కనీసం 200 రూపాయల వరకు మనం అదనపు ఛార్జీలు పేర్కొని మనం కాల్చిన కరెంటు కాకుండా ఈ అదనంగా తగ్గింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఆ బిల్లులని ఒకసారి పరిశీలించుకొని పార్టీ ఇచ్చే బిల్లుల్లో కానీ ఏ ప్రజా ఉద్యోగం అయినా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రజలను కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. స్మార్ట్ మీటర్లు ఎంత మోసం. ఈరోజేమో బిగిచ్చే సందర్భంగా అది ఏమి లేదు, బిగిచ్చేస్తున్నాము, మీ పాటికి మీరు రీడింగ్ చేస్తాం, బిల్లు వస్తామని చెప్తున్నారు. బిగిచ్చిన తర్వాత అందరూ కూడా రేపు పొద్దున్న మీరు కాల్ చేసుకోండి ఫోన్లో లాగా అని చెప్పి మంచిగా వస్తుంది. అదేవిధంగా దాని ధర అదే 200-300 కిలోమీటర్లు కాదు, 1000
10,000 నుంచి 15,000 రూపాయల దాకా మినరల్ కాస్ట్ ఉంది. ఈ రోజు కాకపోయినా రేపైనా ఎప్పుడైతే విభాగ రోజు చేస్తారో అదే పద్ధతిలో ప్రతి నెల 100 రూపాయలు 200 రూపాయలు అడిషనల్ వేసి మొత్తం మనకు అన్ని. ఈ కార్యక్రమంలో నాయకులు జోగి శివకుమార్, వెంకట్రామిరెడ్డి, శ్రీనివాసులు, బివి రమణయ్య, సురేష్, పుట్టా శంకరయ్య, చంద్రయ్య, అడపాల ప్రసాద్, రమణయ్య, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని గ్రేస్ ప్రేయర్ హాల్లో యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్స్ అండ్ లీడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు పట్టణంలోని గ్రేస్ ప్రేయర్ హాల్లో యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్స్ అండ్ లీడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్వోన్నతిని గాస్పల్ మినిస్ట్రీస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జాన్సన్ సందేశాన్ని అందించారు. గుంటూరు నుండి హాజరైన పాస్టర్ ఆనందపాల్ గ్రీటింగ్స్ తెలిపారు. అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షులుగా కుమార్, ప్రధాన కార్యదర్శిగా కిషోర్ కుమార్, కోశాధికారిగా యాకోబు, గౌరవాధ్యక్షులుగా మోహన్ రావు, బాబు ప్రసాద్ తదితరులతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ అధ్యక్షుడు కుమార్ తదితరులు మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. గూడూరులో గ్రేస్ ప్రేయర్ హాల్లో టి కుమార్ గారి యొక్క అధ్యక్షతన నూతన కమిటీ కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కమిటీకి ప్రెసిడెంట్ కుమార్ గారిని మేము ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఆయనను ప్రెసిడెంట్గా మేము ఎన్నుకున్నాం. ఈ మిగిలినటువంటి సభ్యులంతా కుమార్ గారు, పాస్టర్ గారు, అధ్యక్షుల గారి ద్వారా మేము నియమించబడ్డాను. ఈ యొక్క నూతన కమిటీని దైవజనులు జాన్సన్ గారు ఈ కమిటీని అనౌన్స్ చేసేదానికి వెంకటగిరి పట్టణం నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆయనకి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నూతనంగా ప్రెసిడెంట్ కాబడినటువంటి కుమార్ పాస్టర్ గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాం. మేమందరం కూడా కార్యవర్గ సభ్యులుగా ఈ కమిటీలో ఆయన ఎన్నుకున్నందుకు మరొకసారి మా కమిటీ అందరి తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. ఈ నూతనంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణాల్లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో, పల్లెటూరులో, గ్రామాల్లో సేవ చేస్తున్నటువంటి సేవకులు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మేము వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని అనేక సమస్యలు వారి దగ్గర ఉన్నాయి. అవి మా వంతుగా మేము అనేక సమస్యలు పరిష్కరించాలని, సేవలో పరిచర్యలో కొనసాగుతున్నటువంటి దైవ సేవకులకు మేము కొంత సహకరించాలని ఈ యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అనంతరం కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భరత్ బాబు, స్టెఫెన్, పాల్సన్, విజయ్ పాల్, శాలెంరాజ్ తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట గూడూరు మధ్య 3వ రైల్వే లైను నిర్మాణం ఎంతో అవసరమని, ప్రయాణం వేగవంతం చేసేందుకు ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతుందని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలిపారు. పార్లమెంట్ 0 అవర్లో ఆయన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న వివిధ రైల్వే సమస్యలపై తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి పార్లమెంట్ 0 అవర్లో గలమెత్తారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. పెరుగుతున్న రైల్వే ట్రాఫిక్ దృష్ట్యా రేణిగుంట గూడూరు మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణం కూడా ఎంతో అవసరమని ఎంపీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గాలపై భారం తగ్గించి ప్రయాణం వేగవంతం చేసేందుకు ఈ కొత్త లైన్ ఎంతో అవసరమనే విషయాన్ని సభాముఖంగా సూచించారు. అలాగే పూడి, ఏర్పేడు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడం ద్వారా స్థానిక ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగవుతుందని తెలిపారు. ఇది స్థానిక ఆర్థిక వనరులను బలోపేతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని, ఈ లైన్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కోవిడ్-19 సమయంలో కొన్ని రైలు స్టాపింగ్లను ఎత్తేశారని, తిరిగి వాటిని పునరుద్ధరించాలని కోరారు. వెందోడు, నాయుడుపేట, సూలూరుపేట స్టేషన్లలో నిలిపివేసిన రైలు స్టాపింగ్లను పునరుద్ధరించాలని గురుమూర్తి అభ్యర్థించారు. గూడూరు అంబేద్కర్ నగర్ వద్ద ఇరుకైన అండర్ పాస్ కారణంగా తీవ్ర రవాణా సమస్యలు ఎదురవుతున్నాయని, దీనిని విస్తరించడం ద్వారా ట్రాఫిక్ కష్టాలు తగ్గవచ్చని తెలిపారు. ఇంకా పలు సమస్యలపై ఎంపీ గురుమూర్తి సుదీర్ఘంగా మాట్లాడారు. సదస్య శ్రీ మండిలా గురుమూర్తి జీ. Thank you, madam. I would like to bring your attention on several railway developmental issues, madam, in my parliamentary constituency. Madam, first one, establishing a third railway line between Renugunta, Guduru is very essential, madam, to ease present congestion on railway traffic, madam.
and also emphasize that there is a dire need for early completion of Kudi Erpedu railway line, madam. And second one, restoring railway train stoppages at Vendodu, Naidupeta, Sulurpeta is much needed, madam, which are suspended post-COVID time, madam. And additionally, the widening of the underpasses near Ambedkar Nagar, Guduru is very essential, madam, to decrease the traffic bottlenecks in Guduru town, madam. And third point is, madam, introduction of Vande Bharat sleeper train between Tirupati, Visakhapatnam is very much needed, madam, for pilgrim traffic, madam. Moreover, the new train services connecting Tirupati with Varanasi and Ayodhya will meet the rising demands from pilgrims, madam. And last one, the regular memo services between Tirupati, Nelluru and Kadapa is much needed, madam. Why? Because there are 7 industrial estates are there, madam. So it is very helpful, madam, for my parliamentary candidate. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో ఏర్పాటైన ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు, పెన్సిళ్లతో పాటు బిస్కెట్లు అందజేశారు. నల్లిబోయిన రామయ్య కుమార్తె తేజస్విని జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు బిల్లు చెంచరామయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లల్లు, పులి శ్రావణ్, మానేపల్లి చంద్రయ్య, సుధాకర్ రాజు, చక్రవర్తి, నాగభూషణం, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మన నల్లిబోయిన తేజస్విని అనే పాప అప్పుడు 10th క్లాసు చదువుతూ ఉండింది. ఆ సందర్భంలో డెంగ్యూ అనే ఒక మహమ్మారితో జ్వరం వచ్చి ఆ పాప అనారోగ్యంతో మరణించడం జరిగింది. తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భగవంతుడు చిన్న వయసులోనే ఆమెని తీసుకొని పోవడం జరిగింది. చాలా బాధాకరం. అయితే తమ బిడ్డని గుర్తుంచుకుంటూ వారి తల్లిదండ్రులు ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలని చెప్పని వాళ్ళు ఆలోచించారు. దాంట్లో చిన్నపిల్లలు అయితే ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలకి ఏదన్నా మేము మంచి కార్యక్రమం చేస్తామని చెప్పని ఇక్కడికి వచ్చి మన హెచ్ఎం గారిని అడిగితే హెచ్ఎం గారు పిల్లలకి అన్నీ బాగున్నాయి, ప్లేట్లు ఇస్తే బాగుంటుందని చెప్పని హెచ్ఎం గారు కోరితే వారి యొక్క కోరిక మీద ఆ పాప తండ్రి అయినట్టు నల్లిబోయిన రామయ్య గారు ఈరోజు ఈ స్కూల్కి 60 ప్లేట్లు వితరణ చేయడం, అదేవిధంగా పిల్లలకి పెన్సిలు, రబ్బరు, ఎరైజరు, అదేవిధంగా షార్ప్నర్ కూడా కలిపి పిల్లలకి ఇస్తున్నారు. స్కేల్ కూడా దాంట్లో ఉంటుంది. ఈ విధంగా ఒక చనిపోయిన తన బిడ్డని 24 గంటలు వాళ్ళ ఇంటి పక్కన ఉన్నాను కాబట్టి నాకు అన్నీ తెలుసు. అమ్మాయి విషయాలన్నీ బాగా విద్యాదర్శులనే బాగా స్టూడెంట్స్ అన్నీ వివేకానంద స్కూల్లో చదువుతా ఉంది అమ్మాయి. డెంగ్యూ జ్వరం రావడంతో తల్లిదండ్రులు చాలా కుమిలిపోయి అమ్మాయిని బతికించడానికి చెన్నైలో పెట్టుకొని హాస్పిటల్లో 15 రోజుల దాకా వాళ్ళు సేవలు చేసినా కూడా బతక లేకుండా పోయింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో జ్వరాలు వచ్చినా అటువంటి తల్లిదండ్రులు ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకుపోయి విద్యార్థుల్ని, పిల్లల్ని, వాళ్ళని అందరినీ కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు నోట్బుక్స్ ఇంకా కొన్ని ప్రొవైడ్ చేస్తామన్నారు. మెయిన్ థింగ్ ప్లేట్ ఉంటే బాగుంటుంది, భోజనం చేసేటప్పుడు బాగా గుర్తుగా ఉంటుంది అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వెంటనే స్పందించి ప్లేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే అనారోగ్య కారణంగా ఆ పాప 10th క్లాస్లో చనిపోయింది కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఇప్పుడు క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి వేడి నీళ్ళు ఇవ్వడము, స్నానం కూడా వేడి నీళ్ళతో చేపించడము, పోతే చిన్న చిన్న ఇష్యూస్ అని మనం నెగ్లిజెన్సీగా ఉండడం వల్ల పిల్లలు చాలా అనారోగ్య పాలవుతున్నారని గమనిస్తున్నాం మనం. కాబట్టి తల్లిదండ్రులు చాలా కేర్ఫుల్గా ఉండడము, అట్లాగే స్కూల్లో కూడా పిల్లలకి ఏదైనా చిన్న గూడూరులోని బాలాజీనగర్లో ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచనల మేరకు మహిళలకు కుట్టు మిషన్ అందజేశారు. కడివేటి చంద్రశేఖర్ కుమారుడు కడివేటి హర్షవర్ధన్ జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్ తదితరులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, రవి, పిల్లెల శ్రీనివాసులు, నాగరాజు, మల్లికార్జున, కృష్ణారెడ్డి, యశ్వంత్, మునిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జన్మదినం జరుపుకున్నటువంటి కడివేటి హర్షవర్ధన్ గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా భవిష్యత్తులో హర్షవర్ధన్ ఉన్నత స్థితికి వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడి ఎన్నో చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటుండా. ఎందుకంటే కడివేటి చంద్ర ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన బాటలోనే వాళ్ళ కుమారుడు కూడా ముందు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి మన గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ హర్షవర్ధన్ గారికి మరొకసారి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. మా ప్రగతి అధ్యక్షుడు వాళ్ళ అబ్బాయి హర్షవర్ధన్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కుటుంబ మిషన్ని గౌరీ అనే అమ్మాయికి అందజేయడం జరుగుతుంది. ఆ అబ్బాయి హర్షవర్ధన్ ఇంకా ఎన్నో కూడా జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలని, ఇంకా మంచి ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లల బర్త్డేస్ వచ్చినా, మేడం యొక్క బర్త్డే వచ్చినా ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆయన మార్గంలో మా సభ్యులు కూడా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా చేసుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం. అలాగే హర్షవర్ధన్ మంచి స్థాయికి వెళ్ళాలని, మా శ్రీచైతన్యం చదివిన విద్యార్థులు ఇద్దరు కూడా మా దగ్గర చదువుకున్న విద్యార్థులు వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రగతి సేవా సంస్థ గత 5 ఏళ్ళుగా వరుసగా యావరేజ్న 250 ప్రోగ్రామ్స్ ఇయర్ చేస్తూ ఉంది. దళిత మహిళలపై దాడి చేసి అవమానపరిచి దౌర్జన్యం చేసిన కృష్ణమనాయుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. నెల్లూరులోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద దళితులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంకయ్య, పందిటి వెంకటయ్య, వేనయ్య, బాలు, మమత, రమణమ్మ, యశోదమ్మ, శారద తదితరులు పాల్గొన్నారు. దళితులపై, గిరిజనులపై యథేచ్ఛగా దాడులు తీవ్రతం చేస్తూ ఉన్నారు. ఒకవైపున అధికార పార్టీ అండదండలతో, పోలీసులను, రెవెన్యూ అధికారులను అండదండలతో ఇవాళ దళిత గిరిజనులు సాగు చేస్తున్న భూములను యథేచ్ఛగా ఆక్రమణ చేయడమే కాకుండా వాళ్ళకున్న హక్కు భూములు అయితే ఉన్నాయో గవర్నమెంట్ పరంగా, చట్టపరంగా అసైన్మెంట్ పట్టాలు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను ఇవాళ జోగుపల్లి గ్రామంలో భూస్వాములు సంబంధించినటువంటి మేకల కృష్ణమనాయుడు దౌర్జన్యంగా ఆక్రమణ చేసి ఇవాళ దాడ్డొస్తున్నటువంటి దళిత మహిళలపైన దాడులు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మొత్తం కూడా దళితులకి, గిరిజనులకి ఇవాళ తీవ్రమైన అన్యాయం చేస్తూ ఇవాళ పోలీసులను, అదేవిధంగా ఇవాళ రెవెన్యూ అధికారులకి మొత్తం కూడా అధికార పార్టీకి ఇవాళ పోలీసు రెవెన్యూ అధికారులు తొత్తులుగా వ్యవహరించడం వల్ల ఇవాళ దళిత గిరిజనులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా భూ కబ్జాలు కొనసాగుతూ ఉన్నాయి. దళిత గిరిజనులపై దాడులు ఇవాళ యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ దాడులను మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నివారించడంలో గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని యేసు పుట్టుక నాటికను ప్రదర్శించారు. ఈ నాటికను క్రైస్తవులు తిలకించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కాపరి, సంఘం చైర్మన్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయ్యా, నా భార్య నిండుచున్నాను. ఈ రాత్రికి ఈ సత్రంలో బస్ మా అమ్మ పక్కన చేసిన
ప్రధాన గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని భీమేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. धरीकृत प्रचंड पंचसायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनि त्रिलोचने मतिर्मम नवीन मेघ मंडली निरुद्ध दुर्धर स्फुरत् कुहूनि शीथिनी तमः प्रबंध बंधुकंधर. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువైయున్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు మొదలయ్యాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకటేశాయ నమః. ఓం శంకర ప్రియ మిత్రాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం చోళపుత్ర ప్రియాయ శ్రీ నమః. ఓం శ్రీయై నమః. ఓం గోదాయ నమః. ఓం బాలాయ నమః. ఓం కృష్ణానురక్తాయ నమః. ఓం విగ్రహాయ నమః. ఓం లోకమాలిన్య మంజరే నమః. ఓం శోభకర దీపితాయ నమః. ఓం పరమాయ నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం ఆనంద సాగర వాహై అణిపురవై మైనమలత ఆరై తోల్ శంకర్ తిరుమగటు జన్మ తిరుమాలి అంగపరై కొణమాహై అణిపురు నిత్తై పరై కల్వా నందుగా గోవిందా శ్రీశైలనాథాయ కుంతి వైలాదమణమాల మళెపెరలై మాదగమాల శైలవాళి తిరునామల మద్దనంగా మంగళ మానే శ్రీరంగవాసినే వాసాయ శ్రీనివాసాయ సర్వవిదే సర్వశక్తనన్నాళాన్ విష్ణు చిత్త తనూజాయై నన్నాళాన్ నీనాడపోదువే నీవుతో వేదకోనో కామేని చెంగల్ కదిల్ నదియంబో వెంకటేశాయ మంగళం.
మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైంది. ఈ నేపథ్యంలో భాగంగా సోమవారం రాత్రి 1 గంటకు మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి రుద్రహోమం, రుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. అన్నాభిషేకం, భస్మాభిషేకం కూడా నిర్వహించారు. అనంతరం విశ్వనాథుని విశేష అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నో ఏళ్లకు సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం రావడం విశేషం. దీంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిన్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచ్చంద్రగాత్రం గణానౌదపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంటల్లో కాలి వ్యక్తి సజీవ దహనం. మనుబోలు సమీపంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో ఘటన. సంఘటనా స్థలికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించిన పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి. రైతుల శ్రేయస్సు కోసమే పని చేయాలి. నియోజకవర్గ పరిధిలో ఎంపికైన సాగునీటి సంఘాల అధ్యక్షులను అభినందించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. గూడూరులోని గడియారం స్తంభం వద్ద పెంచిన విద్యుత్ ఛార్జీలు, మీటర్లు వంటి సమస్యలపై నిరసన వ్యక్తం చేసిన సిపిఎం, సిఐటియు మరియు ప్రజా సంఘాల నాయకులు. మాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గ్రేస్ ప్రేయర్ హాల్లో జరిగిన కార్యక్రమంలో యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్స్ అండ్ లీడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.
అనంతరం ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.